బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తూ జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జాతీయ రహదారిపై బీసీ జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలని నినాదాలు చేశారు. 9వ షెడ్యూల్లో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తామని చెప్పి ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విన్నే సర్పంచ్ ఎలక్షన్లకు పోతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం, దీన్ని పురస్కరించుకొని మేము చేసే నినాదం ఏంటంటే 107వ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా బీసీల అంశమయ్యే ఉండాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. అన్ని పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి తీసుకెళ్లి 9వ షెడ్యూల్లో పెట్టించి రాజ్యాంగ సవరణ చేసేదాకా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఈ పోరాటాలతో పాటు రాజకీయంగా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుంటుంది. మేము ఏదైతే ప్రతి గ్రామంలో కూడా వార్డు సర్పంచ్లకు పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి ధైర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్వానిస్తుంది, మీకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీకు అవకాశం కల్పిస్తాం. ఇతర ఏదైతే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలున్నాయో మీ దగ్గర 10 లక్షలున్నాయా 20 లక్షలున్నాయా అంటారు. కానీ ఒక్క రూపాయి లేకుండా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజనులంతా కలిసి మిమ్మల్ని వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా గెలిపించుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం.